నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను మీ సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ నిర్మాణంలో పౌర సేవకులు కీలక పాత్ర పోషిస్తున్నారన్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. జోహెన్నెస్బర్గ్లో జరుగుతోన్న G20 శిఖరాగ్ర సదస్సులో జపాన్ ప్రధానితో సమావేశమైన ప్రధాని మోదీ. పుట్టపర్తిలో ఘనంగా సత్యసాయి శత జయంతి వేడుకలు. హాజరైన ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సత్యసాయిబాబా చూపిన సేవా మార్గం విదేశాలను కూడా ప్రభావితం చేసిందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం రేపటికి వాయుగుండంగా మారే అవకాశం. అంద మహిళల క్రికెట్ T20 ప్రపంచ కప్ను కైవసం చేసుకున్న భారత్. ఇక వార్తలోని వివరాలు. వికసిత్ భారత్ 2047 నిర్మాణంలో పౌర సేవకులు కీలక పాత్ర పోషిస్తున్నారని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలో ఉన్న నాసిన్ అకాడమీని ఉపరాష్ట్రపతి సందర్శించారు. అక్కడ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ ట్రైనీలతో ఆయన సమీక్షించారు. ఉపరాష్ట్రపతితో పాటు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అకాడమీని సందర్శించారు. నారా లోకేష్కు నాసిన్ అకాడమీ అధికారులు అరుదైన పెయింటింగ్స్ బహుకరించారు. అనంతరం ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ భారతదేశ కస్టమ్స్ GST పరిపాలనకు సామర్థ్య నిర్మాణానికి కేంద్రంగా NACIN అవతరించిందన్నారు. అఖిల భారత సేవల పితామహుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ దార్శనిక నాయకత్వం వలస రాజ్యాల భారతదేశాన్ని బలమైన వికసిత్ ఆత్మనిర్భర్ భారత్గా మార్చడానికి పునాది వేసిందన్నారు. ప్రపంచం వేగంగా మారుతూ సాంకేతికత ప్రతిరోజు అభివృద్ధి చెందుతుందని, అందువల్ల అధికారులు తమ నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. భగవాన్ సత్యసాయి సేవా మార్గానికి ప్రతిరూపంగా నిలిచారని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కొనియాడారు. సత్యసాయి శత జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ తన సేవల ద్వారా సమాజాన్ని సన్మార్గంలో నడిపించిన శక్తి స్వరూపుడు సత్యసాయి అని శ్లాఘించారు. వైద్యాలయాలు స్థాపించడంతో పాటు లక్షలాది మందికి తాగునీరు అందించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ప్రపంచ దేశాల్లో సత్యసాయి ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవలు అందుతున్నాయన్నారు. భగవాన్ సత్యసాయి నిస్వార్థ సేవా నిరతి చిరస్థాయిలో నిలిచిపోతోందని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ అన్నారు. I first came to know about Satya Sai Baba ji was when I was 7 or 8 years old, when the elder sister of my father, I think it is somewhere in the year 1964 or 65. She came to Puttaparthi. She doesn't know any other language other than Tamil. She doesn't know how to read in Tamil also. But she has started from my home in Tirupur, and I don't know how she has reached here, and she stayed here for 15 days without knowing any other language, and she brought the Sai Baba's blessings to our family in the 1964 or 65. Why I am telling this? This is the great divine power of Bhagavan Sri Satya Sai Baba to bring everybody from all over the world to this holy place, Puttaparthi. When our Ratnakar ji was telling, most of the people coming here are new devotees of Bhagavan Sri Satya Sai Baba. They have never seen Sri Satya Sai Baba, and I am proud to say that I am one of the new devotee come here on this day, and I have never seen Satya Sai Baba except in the TVs. But in my life I always say, unless you are... దక్షిణాఫ్రికా రాజధాని జోహెన్నెస్బర్గ్లో జరుగుతున్న G20 దేశాల శిఖరాగ్ర సదస్సు నేటితో ముగియనుంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా, కెనడా, జపాన్ ప్రధానులు, ఫ్రాన్స్, కొరియా, బ్రెజిల్ దేశాధినేతలతో భేటీ అయ్యారు. ఆయా దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఉగ్రవాదులకు, మాదక ద్రవ్యాలకు మధ్యనున్న సంబంధాలకు అడ్డుకట్ట వేసేందుకు కలిసి నడవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు కూటమి దేశాలు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని తొలి రోజు జరిగిన శిఖరాగ్ర సదస్సులో ప్రధాని పిలుపునిచ్చిన సంగతి విదితమే.
దక్షిణాఫ్రికా రాజధాని జోహెన్నెస్బర్గ్లో జరుగుతున్న G20 శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రి సనయి తకాయిచితో సమావేశమయ్యారు. భారత్, జపాన్ దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక సంబంధాలు, ఆర్థిక వ్యవహారాలలో రక్షణ, పలు ద్వైపాక్షిక అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరత, పారదర్శకత స్థాపనకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఇరు నేతలు చర్చలు జరిపారు. శ్రీ సాయిబాబా శత జయంతి వేడుకల్లో కేంద్ర సమాచార ప్రసార సహాయ మంత్రి ఎల్ మురుగన్ పాల్గొన్నారు. పుట్టపర్తిలో సాయిబాబా ఆశ్రమంలోని బాబా సమాధిని కేంద్ర మంత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి కేంద్ర మంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్ఛాన్ని అందించారు. తన 3 రోజుల ఇజ్రాయెల్ పర్యటన విజయవంతమైందని, అక్కడి ప్రభుత్వం, పారిశ్రామిక వర్గాలు భారత్తో సంబంధాలను ఏర్పరచుకోవడానికి ఎంతో ఉత్సాహాన్ని చూపుతున్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇజ్రాయెల్ రాజధాని జెరూసలేంలో ఆయన మాట్లాడుతూ రక్షణ, ఆరోగ్య, సాంకేతిక రంగాలలో ఇజ్రాయెల్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని అమలు చేయడానికి అవసరమైన సూచనలు, నిబంధనలకు సంబంధించిన అంగీకార పత్రంపై సంతకాలు చేశామన్నారు. फाइनलाइज करके साइन कर दिए, जिसके आधार पर अब फ्री ट्रेड एग्रीमेंट की बातचीत शुरू हो जाएगी. कई सारे टेक्नोलॉजी की कंपनियों के साथ भी मेरी चर्चा हुई अलग से. पेरिस सेंटर ऑफ पीस एंड इनोवेशन में हमने देखा कैसे हर आपदा को इजरायल ने चुनौती समझकर उसमें से लाभ निकालने का काम किया, उसको अवसर बनाया और उसमें से चाहे वो सुरक्षा का क्षेत्र हो, चाहे स्वास्थ्य का क्षेत्र हो, चाहे इलेक्ट्रॉनिक्स टेक्नोलॉजी का क्षेत्र हो, अलग अलग क्षेत्रों के बहुत लाजवाब नवाचार इनोवेशन पर सफलता प्राप्त की है. मंत्री श्री नीर बरकत जो अंतर्राष्ट्रीय व्यापार देखते हैं. కొత్త ఢిల్లీలోని కౌశల్ భవన్లో జరిగిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ 36వ స్థాపనా దినోత్సవంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు. NIOS బ్రిడ్జ్ కోర్సు పోర్టల్, స్వీయ అభ్యసన సామగ్రిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ NIOS ద్వారా అందించే విద్యా విధానాన్ని విద్యార్థులకు మరింత సులువుగా అందించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. భవిష్యత్తులో దేశంలోని విద్యను అభ్యసించే వారందరూ ఆయా రాష్ట్ర బోర్డులు, కేంద్ర బోర్డులు, NIOSలలో ఏదో ఒక విధానంలో చదువుకునే విధంగా ప్రణాళికలు తయారు చేస్తున్నామన్నారు. आने वाले 25 साल में 25 साल के अंदर की कोई भी बच्चा उस स्कूल एजुकेशन सिस्टम से बाहर ना जाए. कोई स्टेट की बोर्ड में जाए, CBSE में जाए या NIOS या कोई स्टेट के ओपन लर्निंग बोर्ड पे जाए. इसकी एक फ्रेमवर्क बनाने के लिए, इसके लिए एडमिनिस्ट्रेटिव फ्लेक्सिबिलिटी NIOS को एक बेंचमार्क करके बनाने पड़ेगा. हमारे देश में 1 करोड़ शिक्षक है. 1 करोड़ शिक्षक को नई दुनिया को पहचान कराने के लिए मानवीय उद्यम पर्याप्त नहीं. इसलिए मेरा दूसरा प्रमुख శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని హిల్ వ్యూ ఆడిటోరియంలో శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఏపీ మంత్రి నారా లోకేష్, తమిళనాడు మంత్రి శేఖర్ బాబు తదితరులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. అంతకుముందు స్వర్ణ రథంపై సత్యసాయి చిత్రపటాన్ని ఊరేగింపుగా వేదిక వద్దకు తీసుకొచ్చారు. కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. साईराम.
భగవాన్ సత్యసాయి సిద్ధాంతం ప్రపంచమంతటా వ్యాపించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడుతూ మానవ రూపంలో మనం చూసిన దైవ స్వరూపం శ్రీ సత్యసాయి అని కొనియాడారు. సర్వమతాల సారం ఒక్కటే అని చాటి చెప్పారన్నారు. సకల జనుల సంక్షేమాన్ని సత్యసాయి కాంక్షించారని, ఆయన సిద్ధాంతాలను మనమంతా అర్థం చేసుకోవాలన్నారు. సత్యం, ధర్మం, ప్రేమ సిద్ధాంతాలతో సత్యసాయి చూపిన దార్శనికతతో విదేశాల నుండి ఎందరో వచ్చి సేవలో పునీతులవుతున్నారని చంద్రబాబు అన్నారు. నవంబర్ 23 సరిగ్గా ఇదే రోజు 100 ఏళ్ల క్రితం భగవాన్ శ్రీ సత్యసాయి ఈ పుణ్యభూమి పుట్టపర్తిపై ఒక లక్ష్యం కోసం అవతరించారు, ఒక పర్పస్ కోసం అవతరించారు. పవిత్ర నేలపై 86 ఏళ్లు తన జీవన ప్రమాణాన్ని సాగించి ప్రపంచానికి భగవాన్ సాయి సిద్ధాంతాన్ని అందించారు, జ్ఞానాన్ని బోధించారు, సన్మార్గాన్ని చూపించారు. సమాజ సేవ, అసాధారణ శక్తులు, సమస్యకు పరిష్కారం, ఆధ్యాత్మిక భావన, ప్రశాంత జీవనం, ముక్తి మార్గంతో శ్రీ సత్యసాయి కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేశారు. 8 ఏళ్ల వయస్సు నుంచే ప్రార్థనలు, పాటలు, భజనలు, కీర్తనలతో దైవ చింతన కలిగి మిగిలిన పిల్లల కంటే బాబా భిన్నంగా ఉండేవారు. ప్రపంచానికి సాయి సిద్ధాంతం ద్వారా జ్ఞానాన్ని, సన్మార్గాన్ని చూపించారు. చిత్రావతి నది ఒడ్డున పుట్టపర్తిని ఆధ్యాత్మికతకు, దైవత్వానికి కేంద్రంగా మార్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే మానవ రూపంలో. శ్రీకాకుళంలోని సత్యసాయిబాబా ఆలయంలో జరిగిన సత్యసాయి సాయిబాబా శత జయంతి వేడుకల్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. బాబా విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అన్న భగవాన్ సత్యసాయిబాబా మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించి మానవ సేవే మాధవ సేవగా జీవితాన్ని గడపాలన్నారు. కరువు సీమలో మంచినీరు, ప్రపంచ స్థాయి విద్య, ఉచిత వైద్య సేవలను అందించిన మహనీయుడని కొనియాడారు. బాబా నిస్వార్థ సేవను అందరూ అనుసరించడం ద్వారా సమాజంలో సమానత్వం వస్తుందన్నారు. కుటుంబ సభ్యులు, సత్యసాయి బాబా గారి తాలూకా కుటుంబ సభ్యులు, ఇక్కడ ఉన్నటువంటి డివోటీస్ పిల్లలు అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. దానితో పాటు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి 100వ సంవత్సరం శత జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఇదే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పుట్టపర్తిలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో, అలాగే దేశ ఉప రాష్ట్రపతి గారి సమక్షంలో చాలా అద్భుతంగా వైభవంగా పుట్టపర్తిలో కూడా కార్యక్రమం జరుగుతుంది. ఆ సందర్భంలో వాళ్ళు భీమవరం అభివృద్ధికి కేంద్రం సహకారాన్ని అందిస్తుందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. జిల్లాలో 165వ నెంబర్ జాతీయ రహదారితో పాటు భీమవరం నుండి నరసాపురం హైవే కలుపుతూ ఉన్న రహదారి విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దాంతోపాటు రైల్వే లైన్ల క్రాస్ లైనింగ్ వద్ద అండర్ బ్రిడ్జ్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. నర్సాపూర్ పార్లమెంట్ నియోజకవర్గ చరిత్రలో లేనంత మెజార్టీతో నెగ్గడం, మీ అందరి సహకారంతో వచ్చినటువంటి మెజార్టీ కారణంగా ఏదైతే 36 సంవత్సరాల నుంచి పార్టీ కోసం హర్నిశలు పనిచేస్తున్నాం అనేటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం నాకు మంత్రిగా అవకాశం కల్పించినటువంటి సంగతి మీ అందరికీ కూడా తెలుసు. అయితే ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యాక, కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక మనకు వచ్చినటువంటి పదవి ఏదైతే ఉందో అది అలంకారప్రాయం కాకూడదు, అధికారాన్ని ప్రదర్శించడానికి కాకూడదు, ప్రజా సేవకుడిగా మాత్రమే మనకి ప్రజలకు సేవలు అందించాలనేటువంటి ఒక ఆలోచనతో సాధ్యమైనంత వరకు సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టాలనేటువంటి ఒక ఆలోచనతో పనిచేయడం ప్రారంభిస్తున్నాం. దీనికి 7 శాసనసభ్యుల యొక్క ప్రోత్సాహం నాకు తోడై భగవాన్ సత్యసాయిబాబా ప్రాజెక్టుల నిర్మాణం, వైద్య కళాశాలలు, విద్యా సంస్థల ఏర్పాటుతో సమాజానికి చేసిన సేవలు శాశ్వతంగా నిలుస్తాయని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్లో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో ఎంపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సత్యసాయి బాబా జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కరువు జిల్లాగా పేరొందిన అనంతపురంలో సత్యసాయి బాబా జన్మించి, ప్రాజెక్టులను నిర్మించి, వైద్య కళాశాలలు, విద్యా సంస్థలు నిర్మించి జిల్లాను నిర్మాణం చేసి అనంతపురం జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేశారన్నారు. అంటే అన్ని రకాలుగా డెవలప్ చేశారు. అంటే ఒక ఆధ్యాత్మికత పరంగానే కాకుండా అనంతపురం జిల్లాలో ఎక్కడ ఉన్నటువంటి
దేశాన్ని ఆధ్యాత్మికంగా చాటుపడిన అంతఃపురం నుంచి అక్కడ జన్మించి మారుమూల గ్రామంలో దాదాపు 160 దేశాల్లో ప్రపంచ ఖ్యాతి వచ్చినట్టు గుర్తింపు పొందారు. ఎందుకంటే ఆధ్యాత్మిక ఇప్పుడు ఒక చిన్న విరామం. త్వరగా కానీ గురు, ప్లీజ్ త్వరగా. ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా? అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకుని. అవును కదా, వయసు అయిపోయినప్పుడు అప్పుడప్పుడు సహాయం కావాలి మరి. కానీ బ్యాంకింగ్ కాదు. అయినా గానీ ఆర్బీఐ ఉంటుంది, సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా మీరు బ్యాంకుకి వెళ్ళలేకపోయినా బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి. సీనియర్ అందరికన్నా ముందు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తలకు స్వాగతం. కార్మికుడు బలపడితే దేశం బలపడుతుందని, కార్మికుల జీవన ప్రమాణాల పెంపు, భద్రత, గౌరవం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 కొత్త కార్మిక కోడ్లు చారిత్రాత్మక సంస్కరణలని అన్నారు. సామాజిక భద్రత రంగంలో 9 చట్టాలను ఏకీకరించి కొత్త కోడ్ తెచ్చామని, ముఖ్యంగా అసంఘటిత రంగం, గిగ్, ప్లాట్ఫామ్ వర్కర్లకు మొట్టమొదటిసారిగా సోషల్ సెక్యూరిటీ ప్రయోజనాలు అందుతున్నాయన్నారు. మహిళా ఉద్యోగులకు 26 వారాల మాతృత్వ సెలవులు, అవసరమైతే వర్క్ ఫ్రం హోం సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. వేతనాల పరంగా అన్నిటికీ ఒక రక్షణ ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. లేబర్ అడ్డాస్ కూడా తీసుకుని వస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ లేబర్ అడ్డాస్ ఎవరైతే జట్టు కూలీలు కానీ మిగతా భవన నిర్మాణ కార్మికులు కానీ మీరు చూస్తూ ఉంటారు రోడ్డు మీద వెయిట్ చేయటం, అవన్నీ కాకుండా ఒక అడ్డా అనేది నిర్మించి అక్కడికి వీళ్ళందరినీ తీసుకువెళ్ళి వాళ్ళు పని దినాలు పెరిగే విధంగా వాళ్ళకి పని ఎక్కడుందనేది పని కల్పించడంతో పాటు కొత్తగా ఏమైనా పరికరాలు వస్తే దాన్ని ఉపయోగించుకోండి అని చెప్పి వాళ్ళకి స్కిల్ ఇవ్వడంతో పాటు వాళ్ళకి లోన్లు కూడా మిషన్ మీద లోన్లు ఇచ్చే విధంగా మరి రూపొందిస్తూ ఉన్నాం. ఈ లేబర్ అడ్డాస్ పైలట్ ప్రాజెక్ట్ కింద 5 ప్రదేశాలని ఎంచుకున్నాం. మిగతా ఏదైతే 170 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయో ఆ 170 రాష్ట్రంలో అభివృద్ధితో పాటు ఆధ్యాత్మికతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకోనలోని శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. పెనుసిల్ల లక్ష్మీ నృసింహస్వామి, ఆదిలక్ష్మి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 6.5 కోట్ల రూపాయలతో అమ్మవారి ఆలయాన్ని పునర్నిర్మిస్తున్నామన్నారు. జిల్లాలోని 58 ఆలయాల అభివృద్ధికి ఈ ఏడాదిలో 118 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు. కృష్ణ గారు శాసనసభ్యులుగా ఉన్న అందరం కలిసి ఎప్పటికప్పుడు అనుకుంటూ వచ్చేవాళ్ళం. పోయిన బ్రహ్మోత్సవాల సమయంలో రాబోయేటువంటి బ్రహ్మోత్సవాల సమయానికంతా మొట్టమొదటిగా ఆదిలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయ పునర్నిర్మాణము ప్రారంభిద్దాం. దాని తరువాత శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయాన్ని దాని కార్యక్రమాన్ని కూడా ప్రారంభిద్దామని చెప్పి అనుకోవడం జరిగింది. అనుకున్నదే తడువుగా దేవాదాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ క్షేత్రం అంటే అత్యంత పవిత్రమైనదిగా. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో గనుల శాఖ కార్యాలయాలను నిర్మిస్తామని ఆ శాఖ మంత్రి కొల్లూరు రవీంద్ర అన్నారు. ఒంగోలులోని దక్షిణ బైపాస్ రోడ్డు వద్ద 2 కోట్ల 14 లక్షల రూపాయలతో నిర్మించనున్న నూతన కార్యాలయానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మొదటిగా ప్రకాశం జిల్లా ఒంగోలులో గనుల శాఖ కార్యాలయాన్ని నిర్మించేందుకు సన్నాహాలు ప్రారంభించామన్నారు. గ్రెనేట్ పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. శాంక్షన్ కింద 2 కోట్ల 14 లక్షలు వారు ఇవ్వడం కూడా చాలా శుభప్రదం. మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి చాలా పెద్దలందరూ కూడా రావడం జరిగింది. మనస్ఫూర్తిగా అభినందనలు. చాలా అద్భుతమైనటువంటి కార్యాలయం. ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటులో మైనింగ్ డిపార్ట్మెంట్లో దాదాపు 26 జిల్లాలో కూడా యాక్టివిటీ ఉన్నాయి. దానికి తగిన విధంగా అక్కడ కార్యాలయాల నిర్మాణం చేయడానికి ఇక్కడి నుంచే నాందిగా పోతున్నందుకు మనస్ఫూర్తిగా మరి డిపార్ట్మెంట్ని కూడా అభినందన తెలియజేసుకుంటూ గాలక్సీ దగ్గర నుంచి ఇటువైపోతే కనిగిరి కావచ్చు, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి బల్లికొరవ ఈ ప్రాంతాలన్నీ ఉన్నటువంటి మన ఉమ్మడి జిల్లాకి గ్రానైట్కి మంచి కేంద్రంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో ఒక ఆఫీస్ సొంత భవనం ఏర్పాటు చేసుకోవడం చాలా శుభపరిణామం.
సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ రేపు బాధ్యతలు చేపట్టనున్నారు. సూర్యకాంత్ 14 నెలల పాటు అత్యున్నత ధర్మాసనంలో చీఫ్ జస్టిస్ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం ఆ హోదాలో ఉన్న జస్టిస్ బిఆర్ గవాయ్ పదవీకాలం ఇవాళ్టితో ముగియనుంది. కోర్టుకు వారాంతపు సెలవులు కావడంతో చీఫ్ జస్టిస్ గవాయ్ చివరి రోజు శుక్రవారం విధులకు హాజరయ్యారు. డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమంలో ప్రజలు భాగస్వామ్యులు కావాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పిలుపునిచ్చారు. విజయవాడలో ఈగల్ ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో నినాదంతో సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని ప్రారంభించిన డీజీపీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పోరాడాలన్నారు. శారీరకంగా మానసికంగా ఫిట్నెస్ తో పాటు దానికి గొడ్డలు పెట్టుగా not only production has come to zero as has been told by the IG Eagle also. Production is zero, but also against the consumption. I want to appeal to the society, to every citizen, that it is your responsibility to stop the people from consuming drugs. Please tell us several programs to tackle such issues. And the drugs, I can tell you very safely that సమాజానికి ప్రేమ, శాంతి, అహింస మార్గాలను చాటి చెప్పిన భగవాన్ సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తితో పాటు పలు జిల్లాల్లోని బాబా ఆలయ మందిరాలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొని సత్యసాయి బాబాకు ఘనంగా నివాళులర్పించారు. శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో భాగంగా రాజమహేంద్రవరం ఆల్కాట్ గార్డెన్స్లోని శ్రీ సత్యసాయి బాబా మందిరంలో జరిగిన పూజా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పాల్గొన్నారు. సేవా భావన సమాజ అభివృద్ధికి పునాది అని, యువత సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని సమాజ అభ్యున్నతికి పాటుపడాలన్నారు. సత్యసాయిబాబా ప్రజలకు ఎనలేని సేవ చేశారని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. తిరుపతిలో సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన సత్యసాయి శత జయంతి వేడుకల్లో కలెక్టర్ సత్యసాయిబాబా చేసిన సేవలు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమన్నారు. సేవా దాతృత్యంతో శ్రీ సత్యసాయి ప్రజల హృదయాల్లో నిలిచారని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. దశాబ్దాల క్రితమే అనంతపురం జిల్లాలో తాగునీరు అందించి ఫ్లోరైడ్ సమస్య నుండి ప్రజలను బాబా రక్షించారని కొనియాడారు. జిల్లా కలెక్టరేట్లో శ్రీ సత్యసాయి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కలెక్టర్ ఘనంగా నివాళులర్పించారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస మూల సూత్రాలను ప్రపంచానికి బోధించిన మహానుభావుడు భగవాన్ సత్యసాయి బాబా అని, ఆయన సందేశం ఏ ఒక్క ప్రాంతానికి, మతానికి, జాతికి పరిమితం కాలేదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి అన్నారు. అమలాపురం కలెక్టరేట్లో అధికారికంగా జరిగిన శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో ఆమె ప్రసంగిస్తూ బాబా బోధనలు, ప్రేమ, సేవ, స్ఫూర్తి నేటి సమాజానికి ఎంతో ఆదర్శమన్నారు. సత్యసాయిబాబా సేవలు మానవీయతకు దర్పణమని, ఆయన సందేశాలు కోట్లాది మంది భక్తులకు సమానత్వ స్ఫూర్తిని అందించాయని నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు అన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన సత్యసాయిబాబా శత జయంతి వేడుకలలో ఆయన మాట్లాడుతూ రాయలసీమ ప్రజల దాహార్తిని తీర్చిన మానవతా మూర్తిగా సత్యసాయిబాబా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబాను ఆదర్శంగా తీసుకొని ప్రతి వ్యక్తి సమాజంలో సేవ చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ అన్నారు. బాబా తన ఆధ్యాత్మిక మిషన్ ద్వారా సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, సేవ అనే సూత్రాల ద్వారా మానవాళిని ఆధ్యాత్మికంగా పునర్జీవింపచేయాలనే సంకల్పంతో విశ్వవ్యాప్తంగా బోధనలు చేశారన్నారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో భగవాన్ శ్రీ సత్యసాయి శత జయంతి వేడుకలు నిర్వహించారు. ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల మండలంలో రేపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఐఎస్ జగన్నాథపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఉప ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు ఏర్పాట్లను పరిశీలించారు. హెలీప్యాడ్, సభా ప్రాంగణ ప్రాంతాలను పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తోంది.
రైతులు, యువత, మహిళలు ఇలా అన్ని వర్గాలకు మేలు చేసేలా పలు సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. ఈ క్రమంలో ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన యువతకు ఉపాధి మార్గాలను చేరువ చేసింది. ఈ పథకం కింద లబ్ధి పొంది కర్ణాటకలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్న నందీష్ అనే రైతు విజయగాథపై దూరదర్శన్ అందిస్తున్న కథనాన్ని ఇప్పుడు చూద్దాం. కర్ణాటకకు చెందిన నందీష్ క్రమం తప్పకుండా ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వింటాడు. ఈ క్రమంలోనే ఒకరోజు ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన పథకంపై ప్రధాని సందేశాన్ని విన్నాడు. ప్రధాని సందేశంతో స్ఫూర్తి పొందిన ఆయన ఆర్గానిక్ నంది బ్రాండ్ పేరుతో సేంద్రియ పద్ధతిలో బెల్లం తయారీని ప్రారంభించాడు. జీవామృతం, సేంద్రియ ఎరువులను ఉపయోగించి చెరుకును పండిస్తున్నాడు. అనంతరం ఆ చెరుకు నుంచి సేంద్రియ పద్ధతుల ద్వారా బెల్లాన్ని ఉత్పత్తి చేస్తున్నాడు. మొదట తక్కువ పరిమాణంలో మార్కెట్లోకి విడుదల చేయగా దానికి విశేష స్పందన లభించింది. అనంతరం తగిన మద్దతు ధర కూడా లభించటంతో ప్రస్తుతం ఉత్సాహంగా బెల్లం తయారీని చేపడుతున్నాడు. ఈ సేంద్రియ బెల్లం ఉత్పత్తికి అనుగుణంగా ఉండే సాంకేతిక పరికరాలను నందీష్ సమకూర్చుకున్నాడు. వాటి ద్వారా సులభంగా ఉత్పత్తి కార్యకలాపాలను చేపడుతున్నాడు. ఎటువంటి రసాయనాలు ఉపయోగించకుండా సేంద్రియ పద్ధతిలో ఉత్పత్తి చేస్తూ ఉండటంతో చామరాజ్నగర్, మైసూర్, బెంగళూరు జిల్లాల్లో బెల్లానికి డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఈ ప్రయత్నంలో తాను స్వయం సమృద్ధిని సాధించటమే కాకుండా తనతో పాటు మరో నలుగురికి నందీష్ ఉపాధిని కల్పిస్తున్నాడు. వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడు. ప్రస్తుతం మనం ఆహారంలో భాగంగా తీసుకునే కాయగూరలు, పళ్ళు చాలా వరకు విషపూరిత రసాయనాలతో పండిస్తున్నారు. వీటి వల్ల మన ఆరోగ్యం దెబ్బతిని వ్యాధుల బారిన పడుతూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యానికి ఎంతమాత్రం హాని చేయని సేంద్రియ పద్ధతుల ద్వారా నందీష్ బెల్లం తయారీని చేపడుతున్నాడు. లాభాలపై దృష్టి పెట్టకుండా ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ తరహా వ్యవసాయ పద్ధతుల నుంచి ఇతర రైతులు స్ఫూర్తి పొందుతున్నారు. భారత మహిళల అందుల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. మొట్టమొదటిసారిగా నిర్వహించిన మహిళల అందుల టీ20 ప్రపంచ కప్ను కైవసం చేసుకుని సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. కొలంబో వేదికగా జరిగిన ఫైనల్లో నేపాల్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి విశ్వ విజేతగా నిలిచింది. టోర్నమెంట్ ఆసంతం అద్భుతమైన ప్రదర్శన కనపరిచిన భారత జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అజేయంగా టైటిల్ను కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ను ఎంచుకోగా తొలుత బ్యాటింగ్కు దిగిన నేపాల్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. అనంతరం 115 పరుగుల లక్ష్యంతో బరిలోనికి దిగిన భారత్ కేవలం 12.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి సునాయాసంగా విజయాన్ని చేజిక్కించుకుంది. అస్సాం గువాహటి బర్స్పారా క్రికెట్ స్టేడియం వేదికగా భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండవ టెస్టు మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 247 పరుగులతో దక్షిణాఫ్రికా జట్టు ఆటను ప్రారంభించింది. ఓవర్ నైట్ స్కోర్ 25 పరుగులతో ఆటను కొనసాగించిన ముత్తుస్వామి సెంచరీ చేశారు. దక్షిణాఫ్రికా 489 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4, రవీంద్ర జడేజా, సిరాజ్, బూమ్రా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన టీమిండియా 6 ఓవర్లు మాత్రమే ఆడింది. ఆట ముగిసే సమయానికి భారత్ 9 పరుగులు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 128వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలనైతే 1800111700 నెంబర్కు ఈ నెల 28వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది.
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో ఈరోజు ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు తెలిపింది. ఆ తర్వాత 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం మరింత బలపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వీటి ప్రభావంతో రాష్ట్రంలోని రాయలసీమ జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగిలిన చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.